హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. సో నేను ఈరోజు మీతో ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్ ని తీసుకొచ్చాను మీకోసం. ఈ వీడియోలో మీరు ఒకవేళ కోర్ ఇండస్ట్రీకి జాయిన్ అవ్వాలనుకుంటే, ఇఫ్ యూఆర్ బీటెక్, ఈసీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఏ బ్రాంచ్ అయినా సరే, ఇన్ఫాక్ట్ కోర్ ఇండస్ట్రీ లేదా ప్రాసెస్ ఇండస్ట్రీ, పవర్ ప్లాంట్ ఇండస్ట్రీ, ఇలాగా కోర్ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలని అనుకుంటే మనతో పాటు శరత్ కుమార్ గారు ఉన్నారు. అంటే హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ విత్ మోర్ దాన్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ అఫ్ కోర్స్ హీఈస్ హ్యావింగ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆల్సో అంటే మిక్స్డ్ గా ఆయనకి ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది, మెషిన్ లెర్నింగ్ ఎక్సెట్రా ఏఐ సైడ్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. హీ విల్ బి ద రైట్ పర్సన్ ఫర్ యూ టు గైడ్ ఇన్ ఏ బెస్ట్ పాసిబుల్ పాత్స్. అంటే ఇప్పుడు మీ కోర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ అవుతుంది. అంటే ఈజ్ ఇట్ రైట్ టైం టు ఎంటర్ ఇన్ టు ద కోర్ ఇండస్ట్రీ, కోర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే మీకు ఎటువంటి స్కిల్స్ కావాలి, దాంతో పాటు ఒకవేళ మీరు కోర్ ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నారు, వెళ్ళిన తర్వాత సాఫ్ట్వేర్ తో కంపేర్ చేస్తే అక్కడ శాలరీస్ ఎలా ఉంటుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రోత్ ఎలా ఉంటుంది, ఏ వలన ఇక్కడ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, ఇటువంటి అన్ని A to Z ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ లెవెల్ నుంచి మనకు వచ్చే కోర్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సెస్ ఏంటి, బీటెక్ నుంచే మీరు కోర్ ఇండస్ట్రీ వైపు ఎలా చూడొచ్చు, ఇటువంటి ప్రతి సింగిల్ క్వశ్చన్ కి ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో వీడియో చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ సెషన్ అండ్ షేర్ విత్ మెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు బీటెక్ సంబంధించిన కెరీర్ గైడింగ్ సంబంధించిన ప్రతి డౌట్ కూడా క్లియర్ అవుతుంది. ఈ ఛానల్లో మనం మరిన్ని ఎక్స్పర్ట్స్ తీసుకురావాలంటే మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఛానల్ ఎంకరేజ్ చేయండి, షేర్ దిస్ విత్ మెనీ పీపుల్ అండ్ వీడియో అయ్యాక కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సార్ వెల్కమ్ సార్, శరత్ సార్. I want to introduce you to my students. Like I know him personally from long, I think 5-6 years, and వి బోత్ వర్క్డ్. ఐ మీన్ నేను కూడా ఒక ఇండస్ట్రీలో వర్క్ చేసినప్పుడు నాతో ప్యారల్ గా చేసిన నాకు మేనేజర్ గా చేసిన ఆయన, ఆయన దగ్గర చేసిన ఆయన, ఆ ఇంటర్ కనెక్షన్ ద్వారా సంహౌ వి గాట్ కనెక్టెడ్. అండ్ లాస్ట్ 5-6 నుంచి ఇయర్స్ నుంచి మేము ఐడియాస్ షేర్ చేసుకుంటున్నాం, చాలా విషయాలు షేర్ చేసుకుంటున్నాం. ఈ రోజు ఈ సెషన్ లో మనం అన్ని డిస్కస్ చేద్దాం. సార్ సరే సార్, కెన్ యూ బ్రీఫ్, ఆల్రెడీ నేను ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాను, బ్రీఫ్ అబౌట్ యువర్ సెల్ఫ్ సార్, లైక్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ వాట్ ఎవర్ యువర్ కరెంట్ ప్రాజెక్ట్స్ కానీ, ప్లీజ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. Thank you, Shankar sir. Thanks a lot for giving me this opportunity to interact with the students. Of course, అందరూ ఎక్కువ మంది తెలుగులో ఉన్నారు కాబట్టి మనం కూడా తెలుగులో మాట్లాడుతున్నాం. తెలుగు వాళ్ళే సార్, ఎక్కువ మనం హ్యాపీగా తెలుగులో మాట్లాడుకోవచ్చు. That's great. Yeah, as you told, నా పేరు శరత్ కుమార్. నేను మై క్వాలిఫికేషన్ ఐఎమ్ ఈసీ ఇంజనీర్, బట్ ఎక్కువ వర్క్ చేసిందంతా కూడా ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లో వర్క్ చేశాను. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ మై 27th year of service. I joined in 99. So for initial 23 to 24 years, I worked in the industrial automation domain. Then I switched to machine learning. Now I'm working as a senior machine learning engineer for a Hyderabad-based company. Okay, that's my background. సో సార్ వచ్చి మనకి టాటా స్టీల్ లో వర్క్ చేశారు. టాటా స్టీల్ రీసెంట్ గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను సార్కి కాల్ చేశాను. దానికి ఒక డెడికేటెడ్ సెషన్ చేద్దాం. అక్కడ ఏఈటి జేఈటి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ మన సార్ని అడిగి నేను తెలుసుకున్నాను. అదే విధంగా సార్ ఆల్రెడీ అబ్రాడ్ లో, ఐ మీన్ గల్ఫ్ కంట్రీస్ లో, ఎందుకంటే కోర్ ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ద హై పెయిడ్ సాలరీస్ ఎక్కడ ఉంటాయంటే గల్ఫ్ ఇండస్ట్రీలో ఉంటాయి. అక్కడ ఒక 11 years వర్క్ చేశారు. అంటే ఆయనకి ఇండియాలో కానీ అబ్రాడ్ లో కానీ టెక్నికల్ గా కోర్ ఇండస్ట్రీ వైపు కానీ అండ్ ఆల్సో మెషిన్ లెర్నింగ్ సైడ్ అండ్ ఇండస్ట్రియల్ ఐఓటీ, ఇలా చాలా టెక్నాలజీస్ మీద మంచి అవగాహన ఉంది. సో సార్ మనం క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. అంటే స్టూడెంట్ ఓరియంటెడ్ గా, స్టూడెంట్ కోర్ ఇండస్ట్రీకి వెళ్ళే వాళ్ళకి ఉన్న బేసిక్ డౌట్స్ అన్ని నేను మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాను సార్. దాని ద్వారా ఏంటంటే మన స్టూడెంట్స్ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుందని ట్రై చేస్తున్నాను సార్. సో షల్ ఐ స్టార్ట్ ద క్వశ్చన్స్? సో ఒక ఫస్ట్ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే సార్, హౌ ఇస్ ద ఇండస్ట్రీ? అంటే ఇండస్ట్రీ మీరు జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి సార్? అంటే ఇండస్ట్రీ జనరల్ గా నాకు తెలిసినంత వరకు ఫస్ట్ నేను చెప్తాను, దెన్ మీ ఐడియా, మీ ఓవర్ వ్యూ చెప్పండి సార్. ఒకప్పుడు ఏంటంటే ఇంజనీరింగ్ అయ్యాక పిల్లలు ఎక్కువ కోర్ ఇండస్ట్రీ వైపు వెళ్ళి అక్కడ వర్క్ చేద్దాం, అక్కడ జాబ్ చేద్దాం అని డిఫరెంట్ కంపెనీస్ ఏమున్నాయని చూసుకునేవారు. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ అనేది మ్యాసివ్ అయిపోయిందో, ఎక్కువ ఆపర్చునిటీస్ మొదలయ్యాయో, కొంచెం అటు సైడ్ వెళ్ళే శ్రద్ధ తగ్గింది. అక్కడ వర్కింగ్ కల్చర్ ఒకప్పుడు ఎలా ఉంది సార్, ఇప్పుడు ఎలా ఉంది, గ్రోత్ వైజ్ కానీ మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ యూస్ చేసుకుని ఎర్లియర్ డేస్ అండ్ నౌ, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. మన ఎర్లియర్ టైమ్స్ లో మనకి వేరే చాయిస్ లేదు సార్. అంటే ఇండస్ట్రీకి డైరెక్ట్ గా మనకు ఆపర్చునిటీ వచ్చిందంటే డెఫినెట్లీ అది మనం తీసుకోవాలి, అక్కడే కెరీర్ స్టార్ట్ అయ్యేది. సో దర్ ఇస్ నో ప్లానింగ్ అనేది వర్కౌట్ అయ్యేది. బట్ నవ్ డేస్ డిపెండ్స్ అపాన్ దైర్ ఇంట్రెస్ట్ అండ్ క్యాపబిలిటీస్. ఓకే, డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, ఇంక్లూడింగ్ ఈవెన్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా దే కెన్ ప్లాన్ దర్ కెరియర్ సార్.
because if you take it broadly, in my view, it can be in three different directions. One, for the students who are very good with mathematics and analytical skills, okay, for them, signal processing related, లేకపోతే ఈ మెషిన్ లెర్నింగ్ అంటే కొంచెం మ్యాథ్ ఇంటెన్సివ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ డొమైన్స్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ప్రెడిక్యూట్స్ అన్ని ఆల్రెడీ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఇన్ ద ఇంటర్నెట్. అది వాళ్ళు చేయొచ్చు. సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరంటే దే ఆర్ వెరీ గుడ్ విత్ లాజిక్, మ్యాథమెటికల్లీ దే డోంట్ ఎంజాయ్ మచ్. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఫార్ దెమ్ డిజిటల్ విఎల్ఎస్ఐ, దెన్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఆల్ దీస్ విల్ బి ద గుడ్ చాయిస్. బికాస్ ఓన్లీ లాజిక్ సమ్ ప్రోగ్రామింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, మ్యాథ్ ఇంటెన్సివ్ అది ఉండదు. సో విత్ దర్ లాజిక్ దే కెన్ కోప్ అప్. రైట్. థర్డ్ కేటగిరీ స్టూడెంట్స్, ఓకే, ఇఫ్ దే ఫీల్ దట్ ఓకే, అంటే నాకు పెద్దగా థిరీ సైడ్ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ ప్రాక్టికల్ ఇంట్రెస్ట్, అలాంటప్పుడు ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ మోర్ హ్యాండ్స్ ఆన్ ఓరియంట్ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఈ ప్లాంట్ సైడ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ జాబ్స్ వెరీ మచ్ సూటబుల్. అక్కడ ఏంటంటే కమిట్మెంట్ కావాలి, కొంతవరకు ఫిజికల్ వర్క్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. ప్రైమరీలీ ఈ మూడు కేటగిరీలో ఎవ్రీ స్టూడెంట్ దే విల్ ఫిట్ ఇన్ వన్ ఆఫ్ దిస్ కేటగిరీస్. దట్స్ మై గట్ ఫీలింగ్. ఈవెన్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ప్లాంట్ లో బ్రహ్మాండంగా వర్క్ చేయొచ్చు, ఓకే, విత్ లిమిటెడ్ థియరిటికల్ నాలెడ్జ్. ఓకే, వితౌట్ థియరీ, ఇఫ్ అన్ ఇంజనీర్ ఇఫ్ హీ వర్క్స్ వితౌట్ థియరీ హీ విల్ బికమ్ ఎ టెక్నీషియన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్, తర్వాత ఈ సెల్ ఫోన్ మెకానిజం చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే దే డోంట్ నో ఎనీ థియరీ. ఓకే, బ్లైండ్లీ అప్లై సమ్ ప్రాసెస్. ఓకే, దట్ విల్ నాట్ వర్క్. ఇన్ దట్ కేస్ వాళ్ళు ఎదగలేరు, కెరీర్ ఎదగాలంటే కనుక ఖచ్చితంగా కొన్ని సబ్జెక్ట్స్ యొక్క బ్యాక్ మనకి మంచి ఫండమెంటల్ ఉంటే కనుక మినిమం ఫండమెంటల్స్ నేర్చుకుని ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్తే విత్ దేర్ హ్యాండ్స్ ఆన్ ఇంట్రెస్ట్ లో అది కనుక నేర్చుకుంటే దే కెన్ డూ వెరీ గుడ్ అండ్ దే కెన్ ఎలివేట్ టు వెరీ గుడ్ పొజిషన్స్. వన్ మోర్ పాయింట్ సార్, అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఇందాక, ఇప్పటికి అంటే చాలా మంది ఇండస్ట్రీలో చాలా స్కేర్సిటీ ఉంది సార్. గుడ్ ఇంజనీర్స్ కి, క్యాపబుల్ ఇంజనీర్స్ దర్ రేర్ యాక్చువల్లీ. ఇక్కడ దొరకట్లేదు. చాలా కంపెనీస్ కి చాలా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ దొరకట్లేదు. దట్స్ వై డౌన్ ది లైన్ ప్రమోషన్స్ చాలా ఎక్కువే సార్. డౌన్ ది లైన్ అంటే మీనింగ్ డిప్లొమా చేసి 5 years 10 years ఎక్స్పీరియన్స్ తర్వాత మేనేజర్ గా, సీనియర్ మేనేజర్ గా, హెడ్ గా ప్రమోషన్ తెచ్చుకున్న వాళ్ళు ఆ కేటగిరీలు ఎక్కువయ్యారు. బేసిక్ ఇంజనీరింగ్ డిగ్రీతో కెరీర్ స్టార్ట్ చేసి అందులోనే వెళ్తున్న వాళ్ళు దగ్గర తగ్గిపోయారు. దట్ ఇస్ ద ఫండమెంటల్. సో నార్మల్ గా మన ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యే వాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. ఏంటంటే కొంతమంది ఐటీఐతో ఎంటర్ అవ్వచ్చు, కొంతమంది డిప్లొమా చేసి ఎంటర్ అయ్యి వాళ్ళు ప్రమోషన్స్ ద్వారా, ఎక్స్పీరియన్స్ ద్వారా ఇంజనీరింగ్ కి వెళ్తారు. కొంతమంది ఏంటంటే ఇంజనీరింగ్ ద్వారా డైరెక్ట్ గా జాయిన్ అయ్యి దెన్ దే విల్ గో టు ద హైయర్ లెవెల్స్. సో డెఫినెట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ కెన్ ఎంటర్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టాప్ లెవెల్ ఆర్ మంచి టాలెంటెడ్ ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం వాళ్ళు కూడా, అంటే ఇండస్ట్రీ పీపుల్ కూడా దే ఆర్ రెడీ టు టేక్. దెర్ ఈస్ సమ్ గ్యాప్ డెఫినెట్లీ హియర్. సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, వన్ థింగ్ యూ సైడ్ వెరీ రియలిస్టికల్లీ, అంటే అందరికీ మ్యాథ్స్ రావాలని లేదు, అందరికీ థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలని లేదు. డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఏది సూట్ అవుతుందో బాగా చెప్పారు సార్. దాంతోపాటు ఒక డిఫరెన్స్ బిట్వీన్ టెక్నీషియన్ అండ్ ఇంజనీర్, ఇట్స్ వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్. దట్ ఈస్ ప్రాక్టికల్. అంటే ఇప్పుడు మీరు ఒక కోటికి వెళ్ళారు అనుకోండి, ఏదైనా ఒక మొబైల్ షాప్కి వెళ్తే అతను ఏం చదువుకోడు, కానీ అతను ఒక నెల రోజులు ఆ మొబైల్ ఎలా రిపేర్ చేయాలో, యాంటీనా అంటే ఏంటి, ఏది బ్యాటరీ అంటే ఏంటి, రీప్లేస్మెంట్ తెలుసుకుంటాడు, ట్రైల్ అండ్ ఎర్రర్ లో సక్సెస్ అయ్యి రిపేర్ చేసి ఇస్తాడు. సో ఇంజనీర్ అంటే యూ షుడ్ బి ఏ డిజైనర్. బేసికల్లీ అక్కడ ఏ కాంపోనెంట్ పెడితే ఎలా వర్క్ అవుతుంది, దీని ప్లేస్ లో ఏది పెట్టచ్చు, ఈ డిజైన్ చేసే వాళ్ళని ఇంజనీర్ అంటారు, రిపేర్ చేసే వాళ్ళని కాదు. సో ఎందుకంటే ఇది కూడా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే కరెంట్ సిచ్యువేషన్ లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి దే డోంట్ నో వాట్ దే ఆర్ క్యాపబుల్ ఆర్ వాట్ దే ఆర్ రియల్లీ వర్త్ ఆఫ్. సో బికాస్ ఆఫ్ దిస్ ఆల్ దిస్ డిస్కషన్ ఇస్ హ్యాపెనింగ్. సార్ ఇప్పుడు కోర్ ఇండస్ట్రీకి వచ్చేసరికి మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎందుకు ఆలోచిస్తారంటే, సార్ సాఫ్ట్వేర్ లో అయితే శాలరీ ఎక్కువ ఉంటుంది, కోర్ లో ఎంట్రీ లెవెల్లో మాకు అంత ప్యాకేజ్ దొరకదు అని అనుకుంటున్నారు కొంతమంది. ఇంకొకటి ఏంటంటే సార్, నేను కూడా రీసెంట్ గా ఒక టాటా స్టీల్ నోటిఫికేషన్ చూశాను. ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ టు వర్క్. ఎక్స్పీరియన్స్ అవన్నీ అన్డౌటెడ్లీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, నో డౌట్. కానీ వాళ్ళు ఇనీషియల్ గా బీటెక్ తో ఎంటర్ అయ్యే వాళ్ళకి హార్డ్లీ దే ఆర్ పేయింగ్ 30,000 పెర్ మంత్. సో దాన్ని ఎలా తీసుకోవచ్చు అని చెప్పచ్చు సార్? అంటే 14 years కష్టపడి వీళ్ళు, అంటే స్కూలింగ్ నుంచి లెక్కేస్తే 16 years, దగ్గర 18 years కష్టపడి వీళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత బయటకు వస్తే వాళ్ళకి వచ్చే శాలరీ అనేది అంత మినిమల్ ఉండడం ఎంతవరకు సజెస్టబుల్ సార్? అంటే
ఏమీ లేకుండా ఒక క్యాబ్ డ్రైవ్ చేసినా కూడా అంతే అమౌంట్ పీపుల్ ఆర్ ఎర్నింగ్ కదా. అంటే దీంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ తో పాటు ఎవ్రీథింగ్ మారుతుంది, వర్క్ నేచర్ మారుతుంది. సో హౌ యూ సీ దిస్ సార్? అంటే మీకు ఏమనిపిస్తుంది దీని మీద? సాలరీస్ కోర్ లో తక్కువ ఉంటాయని అనుకుంటున్నారా? లేదా నేను చాలా మందిని చూసాను ఎక్స్పీరియన్స్ తో 5 lakhs 6 lakhs ఇంకా మంచి పేస్ మన గల్ఫ్ లో కానీ ఇక్కడ ఉండే వాళ్ళని కూడా చూశాను. బట్ మీరు రియల్ గా ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి యూ విల్ బి ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. ప్లీజ్ ఆన్సర్ సార్. Yes. I joined Tata Steel in 1999, sir. We are the first batch of JET, Junior Engineer Trainees ఓ actually. గ్రేట్ సార్, గ్రేట్. మా బ్యాచ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఈవెన్ ఇప్పుడు IL2 అంటే AGM DGM లెవెల్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ మా బ్యాచ్ లో. ఓకే, అక్కడ కంటిన్యూ అయిన ఎక్సలెంట్. వాళ్ళు. ఓకే, ఈ కాంట్ nobody can means their salaries are beyond more than 1 crore, sir, per year. ఓకే, ఓకే, ఓకే. So సో ఇన్ కోర్ ఇండస్ట్రీ ఆల్సో average ఇట్స్, యా, కోర్ ఇండస్ట్రీ tremendous ఆల్సో ఉన్నాయి ఇట్ ఈస్ సార్. పాసిబుల్ అప్ Salaries, టు 1 crore. yes, మోర్ దాన్ సార్, మోర్ దాన్ 1 crore. అది ఎక్సలెంట్. ఓన్లీ మీకు ఇంకా నేను అదర్ బెనిఫిట్స్ నేను చెప్పలేదు, శాలరీ చెప్తాను. సార్ అదర్ ఇంకొక బెనిఫిట్స్ పాయింట్ మీరు అంటే చెప్తుంటే నాకు అనిపించింది, అంటే సీనియర్స్ పాయింట్ చేస్తే ఇందాక కూడా నేను ఎవరితో మాట్లాడితే వాళ్ళు అంటున్నారు ఐటీలో ఒక 40 years వచ్చేసరికి సాచురేషన్ అనేది ఉంటుంది. అదే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కోర్ లో ఇంకా 40 50 ఇంకా ఏజ్ పెరిగే కొద్ది కూడా గ్రోత్ ఉంటుందని అనిపిస్తుంది. బట్ మీరే అబ్సల్యూట్లీ కంటిన్యూ సార్, అవ్వండి సార్. అబ్సల్యూట్లీ. అంటే యా. ఇది మీరు ఐటీతో కంపేర్ చేయకూడదు సార్. కోర్ జాబ్ మీరు చూస్ చేసుకునేటప్పుడు, దాంట్లోకి మీరు వెళ్ళేటప్పుడు ఐటీని చూసి మీరు డిమోటివేట్ అవ్వకూడదు. ఎందుకు అంటే యూ కంపేర్ ఇట్ విత్ ద డాక్టర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, వాళ్ళతో కంపేర్ చేసుకోండి. ఓకే, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చూడండి, చార్టెడ్ అకౌంటెంట్ కూడా స్టార్టింగ్ 40,000 ఉంటుంది సార్, అంతకన్నా ఉంటుంది సార్. మెడిసిన్ ఎక్సలెంట్. ఎంబీబీఎస్ చేసి ఏదైనా జూనియర్ డాక్టర్ గా జాయిన్ అయ్యే వాళ్ళకి 50,000 ఉంటుంది సాలరీ, అంతకన్నా ఉంటుంది. ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్, ఓకే, టు బి క్యుములేటివ్. దెర్ ఇస్ నో రిటైర్మెంట్ సార్, దెర్ ఇస్ నో రిటైర్మెంట్. ఓకే, ఓకే, ఈవెన్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఎనర్జెటిక్ అండ్ హెల్దీ, యూ కెన్ వర్క్ ఆన్, యూ కెన్ బికమ్ ఎ కన్సల్టెంట్ 60. ఓకే. ఓకే, వన్ మోర్ పాయింట్ సార్. మీకు ఐటీలో ఉన్న పెద్ద థ్రెట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి ఆంథ్రోపిక్ AI వచ్చింది. దీనివల్ల ఎంతమంది ఇప్పుడు పానిక్ గా కండిషన్ లో ఉన్నారో మనమే కల్లారా చూస్తుంది. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఫ్రేమ్స్ అని ఉండేది, ఆ టెక్నాలజీ అది ఎప్పుడైతే కొన్నాళ్ళ తర్వాత అది అబ్సల్యూట్ అయిపోతుంది. మెయిన్ ఫ్రేమ్స్ లో పనిచేసే వాళ్ళందరూ ఏం చేయాలో వాళ్ళకి వేరే దారి లేదు. అంటే కంటిన్యూస్ గా మీరు అప్స్కిల్ అవుతూనే ఉండాలి. ఇక్కడ కూడా లెర్నింగ్ చేయాలి సార్, కానీ ఇట్స్ క్యుములేటివ్ లెర్నింగ్. మీరు ఒక వదిలేసి ఇంకోటి చేయాల్సి వస్తుంది. అది డిఫరెన్స్. ఇప్పుడు ఓకే, చాలా సార్లు ఏంటంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డెసిషన్ మేకింగ్ లో చాలా తేడా వస్తుంది సార్. ఓకే. సో ఆ డెసిషన్ మేకింగ్ లో తేడా వల్ల మీ సాలరీ బ్రహ్మాండంగా ఇంక్రీజ్ ఉంది. ఓ గ్రేట్ సార్. ఈవెన్ సో నాకు ఎవరైతే ఐ హావ్ చూసిన డిఫరెంట్ పాత్, అంటే నేను కంపెనీస్ మారాను, అబ్రాడ్ వెళ్ళాను, అందువల్ల నేను ఇంకా స్టిల్ ఐఎమ్ యాజ్ ఎ మేనేజర్ గానే ఉన్నాను. కానీ అదర్వైజ్ మా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఎవ్రీబడి బికమ్ ఏ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఓకే, మినిమం 60-70 lakhs సాలరీ అందరికీ ఉంది సార్ నౌ డేస్. ఓకే. అంటే టాటా స్టీల్ సంగతి చెప్తున్నాను నేను. మిగతా కంపెనీస్ కూడా పే చేస్తున్నారు, బాగా పే చేస్తున్నారు. బట్ దట్స్ ద రియాలిటీ సార్, దట్స్ ద రియాలిటీ. సో కోర్ ఇంజనీరింగ్ లో కూడా వాళ్ళు 20-30 lakhs per annum ఒక 5 to 6 years డౌన్ లైన్ దర్ కెరీర్స్ దే కెన్ ఎక్స్పెక్ట్ అనేది రియాలిటీ అని చెప్తారు మీరు, అంతే కదా సార్? మినిమం డెఫినెట్లీ. సో అదే కాకుండా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను NFCL లో వర్క్ చేసినప్పుడు కానీ ఇప్పుడు నాతో పాటు నేనేంటంటే నాకు ఎందుకో జాబ్ చేయడం అనేది నా నేచర్ లో లేదు. నేను ఏదో సంథింగ్ ఐ వాంట్ టు బిల్డ్ ఆన్ మై ఓన్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ కేమ్ అవుట్. కానీ దాంతో పాటు చేసిన వాళ్ళందరికీ కూడా నౌ దే ఆర్ ఎర్నింగ్ వెరీ గుడ్. ఐ మీన్ విత్ రెస్పెక్ట్ టు ఇండస్ట్రీ, ఈవెన్ దే వెంట్ టు డిఫరెంట్ గల్ఫ్ లో, డిఫరెంట్ కంట్రీస్ లో, దే ఆర్ ఇన్ ద గవర్నమెంట్ కంపెనీస్ ఆఫ్ దుబాయ్, ఖతార్, ఎట్సెట్రా. సో all together definitely it's a wonderful opportunity if you want to enter into core. But స్టార్టింగ్ చూసి మనం ఎప్పుడు డిసైడ్ కాకూడదు. సార్ ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు. ఒక MBBS డాక్టర్ ఉంటే అతను 6 years చదువుతాడు, 5 years చదివి 1 year ఇంకా డాక్టర్ గా ప్రాక్టీస్, ఐ మీన్ తనకి సర్టిఫికేట్ రావడానికి ఒక ప్రాక్టీస్ చేసే సెషన్ ఉంటుంది. అది అయ్యాక MS చేయాలి, MD చేయాలి. ఇది ఒక 10 years డౌన్ ద లైన్ ప్రాసెస్. అయిపోయిన వెంటనే కూడా వాళ్ళకి ఏం వెరీ హై సాలరీస్ ఉండవు. సాఫ్ట్వేర్ తో పోలిస్తే 2 lakhs 3 lakhs తక్కువే ఉంటుంది. ఐ మీన్ పెర్ మంత్ 2 lakhs 3 lakhs ఎంత చదివిన తర్వాత అని చెప్తుంది. కానీ ఒక్కసారి వాళ్ళు గ్రో అయ్యాక ఆ గ్రోత్ అనేది ఇవన్నీ కవర్ చేసేసేలా ఉంటుంది. సో నేను మా ఫ్రెండ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సార్. అంటే మా ఫ్రెండ్ ఒక అతను MD చేసి DM చేసి ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ ప్రైవేట్ హాస్పిటల్. కానీ అతను కూడా అంతే సార్, MBBS చేసిన ఒక స్టేజ్ లో చూస్తే మా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకంటే తక్కువ ఎర్న్ చేసేవాడు. కానీ తను పాజిటివ్లీ హీ వర్క్డ్ అండ్ నౌ హీస్ ఎర్నింగ్ అరౌండ్ 10 lakhs per month. దట్ టు దిస్ ఈస్ నాట్ హిస్ ఫైనల్ డెస్టినేషన్. అంటే వెయిట్ చేసే కొద్దీ మీరు చెప్పినట్టు డెఫినెట్ గా ఒక మంచి రిజల్ట్ ఎక్స్పెక్టెడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో కోర్ ఇండస్ట్రీ ఇస్ డెఫినెట్లీ ఎంకరేజింగ్. సార్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కి వస్తే అంటే వీళ్ళకి అంటే సాఫ్ట్వేర్ లో డెఫినెట్లీ మాస్
నెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ Yes, యూజ్ టు sir. హ్యాపెన్. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది యాజ్ యూ సెడ్ ఆంథ్రోపిక్, ఏఐ, క్లౌడ్ ఎట్సెట్రా మనం చెప్పలేము. కానీ వాట్ అబౌట్ దిస్ వన్ సార్? ఇక్కడ మీరు ఇందాక మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అన్నారు, సో వైజాగ్ చుట్టుపక్కల ఏరియాలోనే ఒక 90-100 కంపెనీస్ ఉన్నాయి సార్, వాళ్ళందరికీ కూడా ఇంజనీర్స్ కావాలి. అలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్కి వస్తే మీ సజెషన్ ఏంటి సార్? ఎక్కువే ఉంటాయి ఇక్కడ కూడా, దాని వాళ్ళు ఏం చేయొచ్చు అంటారా? రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి సార్, కానీ అన్ఫార్చునేట్లీ విషయం ఏంటంటే ఇది మోస్ట్లీ అన్ఆర్గనైజ్డ్ సార్. అంటే ఐటీ రిక్రూట్మెంట్ ఎలాగైతే వెరీ వెల్ ఆర్గనైజ్డ్, ఏ ట్రైనింగ్ తీసుకుంటే ఏ కంపెనీకి ఎలా అప్లై చేయొచ్చు, ఇదంతా వెరీ వెల్ ఎస్టాబ్లిష్ సార్ ఈ ప్రాసెస్ అంతా. అన్ఫార్చునేట్లీ ఇన్ కోర్ దట్ నాట్ హ్యాపెండ్, దట్ డిడెంట్ హ్యాపెండ్. అంటే ఏంటంటే ఎవ్రీ కంపెనీ రిక్వైర్మెంట్ వేరు, వాళ్ళ జాబ్ నేచర్ వేరు. దీని వల్ల ఏంటంటే no company has their own training division unless like Tata Steel like companies only they have their own training division and all. Tata Steel, MCL, Reliance and all they'll have. But all the small companies they don't have. ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే నోబడి నో యాక్చువల్లీ. అంటే ఈ ఎలాగా ఎంటర్ అవ్వడం ఎలాగా అనేది చాలా పెద్ద క్వశ్చన్ సార్ చాలా మంది. ఓకే, దిస్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ టు సాల్వ్ యాక్చువల్లీ. ఓకే, we can guide them. We can give guidance to all the students how to approach, what to learn, all those things we can discuss. గ్రేట్ సార్. సార్ ఇప్పుడు ఎంట్రీ లెవెల్లో ఐ మీన్ ఒక స్టూడెంట్ కోర్ ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నాడు అంటే, ఒక మోటివేషన్ నేను చెప్పగలిగింది ఏంటంటే, మీరు ఏం చదువుకున్నారో దాని మీద పనిచేస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. ఓకే, నేను ఇది చదువుకున్నాను కదా, ప్రాక్టికల్గా ఇది చూస్తున్నాను కదా అనేది మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నప్పుడు మీ గ్రోత్ అనేది ఇట్ విల్ హ్యాపెన్. అంటే మనం గ్రోత్ కోసం పని చేయాల్సిన పని లేదు, మీ వర్క్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మీ గ్రోత్ జరుగుతూ ఉంటుంది. ఇది రియల్ లైఫ్ హ్యాపీనెస్, రియల్ లైఫ్ ఆఫ్ ఎంజాయింగ్ యువర్ వర్క్. అదే మనం ఏంటంటే, మనం ఏదో చదివి ఇంకో దాంట్లో వర్క్ చేసి ఇందులో ఏం చేస్తే నాకు హయ్యర్ ప్యాకేజ్ వస్తుంది ఇలాంటివి ఆలోచించుకుంటూ మెకానికల్ గా చేయడం అనేది వేరుంటుంది. ఇప్పుడు సార్ ఒక స్టూడెంట్ సెకండ్ ఇయర్ లో ఉండగానో థర్డ్ ఇయర్ లో ఉండగానో నేను కోర్ ఇండస్ట్రీకి వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యాను. ఒక ప్రాబ్లం నేను ఏం ఐడెంటిఫై చేశానంటే, చాలా కంపెనీస్ ఉన్నాయి సార్, రిలయన్స్ ఉంది, జిఎంఆర్ ఉంది, జీవికే ఉంది, ఇలా డిఫరెంట్ పవర్ ప్లాంట్స్, జిందాల్ ఉంది, ఇలాగ ఎన్నో పవర్ ప్లాంట్స్, స్టీల్ ప్లాంట్స్, ఇవన్నీ కోర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అన్ని చోట్ల జీఈటీస్ అయితే కావాలి సార్. సో వాళ్ళు అసలు కంపెనీకి ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? అంటే కంపెనీలో ట్రై చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్రోచ్ అనేది ఎలా జరుగుతుంది? సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఎటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే బెటర్ ఉంటుంది సార్? మాట్లాడదాం సార్, స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి సెకండ్ ఇయర్ నుండి మాట్లాడదాం. రైట్ సార్, తప్పకుండా. Second, as per my understanding, second year is a very crucial year for any branch of engineering, sir. Whether it is strictly EC or instrumentation. That is the best year, second year of engineering. Yeah. సెకండ్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో ఏమి డిసైడ్ అవుతారో వాళ్ళ కెరీర్ మొత్తం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్, ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అప్పుడుదాకా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ బ్రహ్మాండంగా చేసుకుని వచ్చిన స్టూడెంట్స్ కూడా సెకండ్ ఇయర్ లో చాలా వరకు వాళ్ళ పెర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అయిపోవడము, వాళ్ళ ఇంట్రెస్ట్ కోల్పోయి వేరే డైరెక్షన్ లో ఆలోచించడం, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశాను. అవును కూడా. సో ఈ కంటెక్స్ట్ లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడుదాకా మ్యాథమెటిక్స్ వాళ్ళు బాగా చేయగలుగుతున్నారు కానీ దే కుడెంట్ ఫీల్ ఇట్. ఇంజనీరింగ్ లో ఏంటంటే మనకి త్రూ వన్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఒకటే, మన ఈసీఈ ట్రిపుల్ ఐ డోంట్ ఫీల్ ఎనీ డిఫరెన్స్. ఓకే, ఐ ట్రీట్ దమ్ బోత్ ఆఫ్ దమ్ సేమ్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఏది కంటే. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని యూజింగ్ మ్యాథమెటిక్స్ మనం ఫిల్ చేసుకోవచ్చు. అంటే ఆ విజువలైజేషన్ తెచ్చుకోవడం, మ్యాథమెటిక్స్ ని బాగా విజువలైజ్ చేసుకుని ఫీల్ అవ్వగలిగే ప్రాసెస్ మెకానిజం వీళ్ళు అలవాటు చేసుకోవాలి for the subjects like networks, signal systems, control systems, all this. Okay, even electromagnetic field theory also. ఎప్పుడైతే ఆ స్కిల్ సెట్ వీళ్ళు సంపాదించుకుంటారో, ఆ అప్రోచ్ లో స్టూడెంట్స్ ఎప్పుడైతే మూవ్ అవుతారో, ఓకే, దట్ ఈస్ ద క్రక్స్. ఓకే, వెదర్ యూ గో ఫర్ గేట్, వెదర్ యూ గో ఫర్ ఎనీ మ్యాథమెటిక్స్ ఓరియంటెడ్ జాబ్స్ ఆర్ ఈవెన్ ఫర్ ద ప్లాంట్, దట్ విల్ బి. ఎందుకంటే ఇండైరెక్ట్లీ మీకు మ్యాథమెటిక్స్ రిలేటెడ్ థింగ్స్ బాగా నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కొంచెం వరకు అర్థం చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అనలిటికల్ స్కిల్ బాగా పెరుగుతుంది. అల్టిమేట్లీ దట్స్ వాట్ నీడెడ్ ఇన్ ద కంపెనీ ఆల్సో, ఇన్ ద ఇండస్ట్రీస్ ఆల్సో. ఓకే సార్, సో మీరు చెప్తున్న దాంట్లో ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. అంటే మీరు చెప్పేదానికి గేట్ కూడా కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయి కాబట్టి, సో వీళ్ళు సెకండ్ ఇయర్ నుంచి గేట్ ప్రిపరేషన్ చేస్తే కోర్ ఇండస్ట్రీ కూడా హెల్ప్ అవుతుందా సార్? అబ్సల్యూట్ గా, అబ్సల్యూట్ గా. ఎందుకంటే చెప్తాను, ఇందాక మనం టెక్నీషియన్ కి ఇంజనీర్ కి డిఫరెన్స్ అనుకున్నాం కదా, మాట్లాడుకున్నాం కదా. ఏదైతే ప్రాబ్లమ్ టెక్నీషియన్ ఒక తన టెస్టింగ్ ఎక్విప్మెంట్ అంతా పెట్టి వెళ్ళి ఫీల్డ్ లో పెట్టి చూడగలుగుతాడో, ఓకే, ఇంజనీరింగ్ లెవెల్ స్కిల్ సెట్ మన దగ్గర ఉంటే కనుక అదే మనం డ్రాయింగ్ లో చూసి ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎక్సలెంట్. అదే ఫండమెంటల్ డిఫరెన్స్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు టెక్నీషియన్ ఫీల్డ్ లో చేసే ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్డ్ అప్రోచ్. ఓకే,
విచ్ ఇస్ ఇన్నోవేటబుల్, చెయ్యాలి తప్పదు. కానీ మీరు ఇంజనీరింగ్ చదివినందుకు, ఆ స్కిల్ సెట్ మీ దగ్గర ఉన్నందుకు దాన్ని ఉపయోగించడం ఎలాగా అంటే, మీరు 100% అంటే యాజ్ అన్ ఇంజనీర్ యూ షుడ్ థింక్ ప్రొయాక్టివ్లీ అండ్ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ లో మనం థింక్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, అది ఎప్పుడు పాసిబుల్ అంటే మన దగ్గర థియరిటికల్ గా సౌండ్ నాలెడ్జ్ ఉన్నప్పుడే మన థియరిటికల్ గా ఏవైతే సబ్జెక్టులు చదివామో అవి అప్లై చేయగలిగినప్పుడు పాసిబుల్. In that context also, in industry, even I have worked with all my managers, they are from IIT, sir. In Tata Steel, in those days, only IIT, they are graduate trainers. ఓకే. In that sense, I work all with, all of them are IITs. Okay. Really different, sir. వాళ్ళ థాట్ ప్రాసెస్ చూసి మాకు నిజంగా ఆశ్చర్యం వేసేది. మనకి ఎందుకు ఈ థాట్ రాలేదు అనిపించేది. ఓకే, ఫండమెంటల్ డిఫరెన్స్ డిక్ చేసి చూస్తే దిస్ ఇస్ ద డిఫరెన్స్, సార్. అంటే మ్యాథమెటికలీ దే ఆర్ వెరీ గుడ్. బికాస్ ఆఫ్ దట్ దేర్ అనలిటికల్ స్కిల్ ఇస్ గుడ్. దట్స్ వై దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ ప్లాంట్ ఆల్సో. ఓకే, మనం మేము కూడా స్టేజ్ రీచ్ అవ్వగలిగాం సార్, విత్ కాంపన్సేషన్. అంటే హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళి ఆ స్కిల్ సెట్ మనం కూడా సంపాదించుకోవచ్చు. ఇది లేదు సడన్గా మ్యాథమెటిక్స్ లేకపోయినా కూడా ప్లాంట్ లో పనిచేయచ్చు. బేసిక్ సబ్జెక్ట్స్ మన ఇంజనీరింగ్ సెకండరీలో ఏవైతే బేసిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, నెట్వర్క్స్, డిజిటల్, సిగ్నల్ సిస్టమ్స్, ఈ 4-5 సబ్జెక్ట్స్ ఇన్ఎవిటబుల్ సార్. మీరు ఏం చెయ్యండి యాజ్ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఏం చేద్దాం అనుకున్నా కూడా ఈ 4 సబ్జెక్టులు మాత్రం మీరు గేట్ రాయండి, రాయకపోండి, వాట్ ఎవర్, ఈ 4 రావడం మాత్రం ఇంపార్టెంట్. ఈ 4 సబ్జెక్టులు రావడం చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే అకాడమిక్స్ లో సెమిస్టర్ వైజ్ లో ఎక్కడో చోట క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది ప్రిపరేషన్ అనేది. అదే మనం గేట్ లో ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ లో అనలిటికల్ గా ఒక సబ్జెక్ట్, ఓకే ఈ కాన్సెప్ట్ ని ఇలా అనలైజ్ చేయొచ్చు, ఈ నెట్వర్క్ ని ఇలా సాల్వ్ చేయొచ్చు అనేది వాళ్ళు స్కిల్ చెప్తుంది. సో నేను ఎప్పుడు అదే చెప్తాను సార్, అంటే గేట్ ప్రిపేర్ అవ్వండి. మీకు అది మీరు ఎంటెక్కి వెళ్తారా, ఐఐటికి వెళ్తారా అనేది గేట్ కోసం కాదు. మీరు అసలు యాజ్ ఏ ఇంజనీర్, మీరు ఒక ఇంజనీర్ గా ఉండాలని అనుకుంటే మీకు సబ్జెక్ట్ రావాలి. ఆ సబ్జెక్ట్ ని ఒక అనలిటికల్ వేలో నేర్చుకోవాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ద గేట్ ఎగ్జామ్. సో దిస్ ఈస్ మై డెఫినేషన్ వాట్ ఐ యూస్ టు గివ్ ఫర్ ఎనీ స్టూడెంట్. సో మీరు కూడా ఆల్మోస్ట్ యూ సెట్ ద సేమ్. వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, మన జనరల్ గా స్టూడెంట్స్ కానీ అదర్ పీపుల్ రాంగ్ గా గైడ్ చేస్తారు. అంటే మీరు చదివిన మ్యాథ్స్ ఇవన్నీ ఎక్కడ యూజ్ అవ్వవు. నేను క్లాస్ చెప్తున్నప్పుడు ఒక పోల్ జీరో లొకేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు సంహౌ ఐఎమ్ డూయింగ్ సమ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, అందులో a+b హోల్ స్క్వేర్ ఫార్ములాని యూజ్ చేశాను. అప్పుడు అన్నాను, చాలా మంది దీన్ని కామెడీ చేస్తారు, 2+3 హోల్ స్క్వేర్ అంటే ఎవరు కూడా 2² + 3² + 2 times 3ab అని యూజ్ చేయరని చెప్పి. ఎందుకంటే వాళ్ళు రియల్ టైంలో అది చూడక, వాళ్ళు ఎక్కడ అప్లై చేయక తెలియదు. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ లో ఎన్ని కేసులో మీరు చదివిన మ్యాథ్స్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది. ఈవెన్ a+b హోల్ స్క్వేర్ ఫార్ములాని కూడా తక్కువ చేయాలని పని లేదని చెప్తూ ఉంటాను. సో డెఫినెట్లీ వాళ్ళ ఫండమెంటల్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్ మీకే చెప్తున్నాను, సెకండ్ ఇయర్ లో కానీ మీరు బీటెక్ లో ఉంటుంటే ఇప్పుడు ఒక మంచి డెసిషన్ తీసుకుని దాని ప్రకారం ఒక పార్ట్ అనేది మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకోండి. ఓకే, నాకు ఎందుకంటే మీ ఇంజనీరింగ్ బ్యూటిఫుల్ ఏంటంటే ఇంజనీరింగ్ లో ఉన్న సెకండ్ ఇయర్ లో ఉండే సబ్జెక్ట్సే చాలా ఇంపార్టెంట్, మీ లైఫ్ లాంగ్ పనికి వస్తాయి. అవి గేట్ రాసినా అవే పనికి వస్తాయి, రేపు పొద్దున మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎగ్జామ్ రాసినా అవే అడుగుతూ ఉంటారు ఎక్కువ నెట్వర్క్స్ కానీ, డిజిటల్ కానీ, కంట్రోల్ కానీ, సిగ్నల్స్. ఎందుకంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నవాడు అడ్వాన్స్ సబ్జెక్ట్ ఏదైనా ఎప్పటికైనా క్రాక్ చేయగలడు అనేది ఒక చిన్న నమ్మకం అనమాట. సార్ ఇప్పుడు ఓకే, వి డిస్కస్డ్ అబౌట్ ద కోర్ ఇండస్ట్రీ సాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇప్పుడు సార్ కొన్ని స్కిల్స్ ఉన్నాయి కదా సార్, జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్, పిఎల్సి కానీ, స్కాడా కానీ, డిసిఎస్ కానీ. అంటే వీటి గురించి నాకు అంత అవగాహన ఏం లేదు. నేను ఏదో కొంచెం ఒక 1 year వర్క్ చేసినప్పుడు చూశాను. కరెంట్ ఇండస్ట్రీలో ఏంటంటే ఇండస్ట్రియల్ ఐఓటీ జరుగుతుంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరుగుతుందని కూడా అంటున్నారు. సో ఏఐ ఎలా అయితే సాఫ్ట్వేర్ ని ఎఫెక్ట్ చేస్తుందో, అలాగే ఈ ఆటోమేషన్ అనేది కోర్ ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందా సార్? సార్, ఏ ఇంపాక్ట్ ఈ ఇండస్ట్రియల్ కంట్రోల్ సిస్టమ్స్ మీద కానీ వీటి మీద పడే అవకాశం చాలా తక్కువ సార్. ఎందుకంటే ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, మ్యాథ్స్ నార్మల్లీ మన ఈ కమర్షియల్ అప్లికేషన్స్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రిటైల్, వీటిలో అన్నిట్లలో కూడా మీకు మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది సార్. కోడ్ లైన్స్ ఆర్ lakhs of lines of code ఉంటుంది. ఓకే, ఫార్చునేట్లీ ఇన్ ఇండస్ట్రియల్ కంట్రోల్ సిస్టమ్స్ ఇట్ ఈస్ ఇన్ thousands of lines only. ఓకే, సో కొత్తగా మనము లాజిక్ అంటే కొత్తగా రోజు రాయవలసిన కోడ్ కానీ, లేకపోతే కొత్తగా ఇమీడియట్ గా చేయాల్సిన చేంజెస్ కానీ ఏమీ ఉండవు సార్. ఇప్పుడు ఎలాగైతే మీ మొబైల్ ఫోన్ ఎలాగైతే మీరు కొనుక్కున్న తర్వాత నుంచి ఇంకా దానిలో కోడింగ్ చేంజ్ ఏమీ ఉండదు. మీకు కావాల్సిన యాప్స్ ఏమైనా మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు, దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సిమిలర్లీ ఇండస్ట్రియల్ కంట్రోల్ సిస్టమ్స్ లో కూడా పిఎల్సి కానీ, డిసిఎస్ కానీ మనకు కావాల్సిన ప్రాసెస్ ఏమైనా కొంచెం యాడ్ చేయాలి అంటే ఇట్ విల్ డూ దట్. దట్స్ ఇట్. ఏ ఇంపాక్ట్ ఆన్ control systems, especially in level 1 or level 2 in the industry. Level 1 automation levels, level 1, level 2 automation levels. Okay.
వన్ కెన్ గూగుల్ ఫర్ దట్ వాట్ ఇట్ ఈస్. ఆ లెవెల్లో మాత్రము లేదు సార్. ఈవెన్ ఏఐ నుంచి మీకు ప్లాంట్ ఇంజనీర్ కి ఏమైనా థ్రెట్ ఉంటుందా అంటే యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ టు కమింగ్ 5 to 10 years ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎనీ. ఓకే. ఓకే. సార్ ఇంకొక పాయింట్ ఏంటంటే వ్యాలిడ్ పాయింట్. నేను మా ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నప్పుడు రీసెంట్‌గా చెప్పాడు. ఇప్పుడు డేటా సెంటర్స్ ఏవైతే పెరుగుతా ఉన్నాయో వాటి వల్ల కూడా కోర్ ఇంజినీర్స్‌కి డిమాండ్ పెరగొచ్చు. ఎందుకంటే హై వోల్టేజ్ మెయింటెనెన్స్ కావాల్సొస్తుంది. ఆ మెయింటెనెన్స్‌కి మళ్ళీ ఇంజినీర్స్ కావాల్సొస్తుంది. సో, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ డెఫినెట్‌లీ హై వోల్టేజ్ స్కిల్స్ ఉన్న ఇంజినీర్స్ కానీ, ఈ ప్లాంట్ ఇప్పుడు డేటా సెంటర్ ఈస్ నథింగ్ బట్ సమ్‌హౌ ఇట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ప్లాంట్. అక్కడ ఒక రిఫ్రిజిరేషన్ యూనిట్, వెరీ బిగ్ యూనిట్ ఉండాలి. హై వోల్టేజ్ మెయింటెనెన్స్ ఉండాలి. ఇవన్నీ పవర్ సప్లై మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. జనరేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ వీళ్ళందరూ కావాల్సొస్తుంది. సో, వాళ్ళకి ఇండైరెక్ట్‌గా ఏఐ హెల్ప్ చేస్తుంది అని అంటున్నారు సార్. సో, మీ అభిప్రాయం ఏంటి? ఎస్ సార్, డెఫినెట్లీ హెచ్విఏసి సిస్టమ్స్ మీకు మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా మ్యాన్ పవర్ అయితే కావాల్సి ఉంటుంది సార్. డేటా సెంటర్స్ లో అది హ్యూజ్ నెంబర్ ఉంటుంది. అది డౌట్ లేదు. దానికి ఈవెన్ మోర్ ఓవర్ ఇంత స్కేల్ ఉన్న డేటా సెంటర్స్ బిల్డ్ చేయడానికి, దాన్ని ఆపరేషన్ లో తీసుకురావడానికి ఇంచుమించు మినిమం 3 years పడుతుంది సార్. గూగుల్ సైజ్ ఆఫ్ డేటా సెంటర్ మీకు అప్ చేయాలంటే అది ఆల్మోస్ట్ 3 years పడుతుంది. 3 years పడుతుంది. ఈ 3 years లోనే మీకు థౌజండ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఈవెన్ ఆటోమేషన్ ఇంజనీర్స్ ఆల్సో రిక్వైర్డ్. Right. And when it is about plant, there is no difference between ECE, EEE, and EI, sir. Okay. Only one specialized area, that is called high voltage engineering. Okay. ఆ ఒక్కటి ఏంటంటే సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయాలి. వాళ్ళు కొంచెం స్పెషలైజ్డ్. అదర్ దాన్ దట్, ఇప్పుడు నేను ఈసీ ఇంజనీర్ ని, ఈవెన్ ఐ వర్క్ అప్ 415 volts బ్రాకెట్స్ అండ్ ఆల్, ఈవెన్ క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం అన్ని కూడా మాన్యువల్ గా మెయింటెనెన్స్ లో చేస్తాను. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ దే కమ్ అండ్ ప్రోగ్రామ్ పిఎల్సి. అండ్ వన్ మోర్ ఫ్యాక్ట్ ఈస్ దట్ నో మోర్ ఇట్ ఈస్ లైక్ కన్వెన్షనల్ ఇన్స్ట్రుమెంటేషన్ అన్నట్టు ఓన్లీ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే అది మెకానికల్ లోకి వస్తుంది సార్ కొంచెం వరకు. నౌ డేస్ ఇట్ ఈస్ లైక్ కంప్యూటర్ సైన్స్. బికాస్ సెన్సింగ్, ఓకే, ఎక్సెప్ట్ సెన్సింగ్ రిమైనింగ్ థింగ్స్ ఆర్ అంటే దాన్ని డేటాని డిజిటైజ్ చేయడము, దాన్ని కమ్యూనికేట్ చేయడము, ఇవన్నిట్లోనూ కూడా స్ట్రిక్ట్ గా మీకు మన కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనుకోండి, ఎంబెడెడ్ అనుకోండి, ఇవన్నీ వచ్చేసాయి. డేటా ట్రాన్స్మిషన్ వచ్చేటప్పటికి డేటా కమ్యూనికేషన్, కంప్యూటర్ నెట్వర్క్స్ అవన్నీ వచ్చాయి. ఓకే. అండ్ ఇట్ ఈస్ అబౌట్ ఐఓటి ఏంటంటే మీకు ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ ఈస్ లైక్ ఏ నెట్వర్క్ నోడ్. అంటే మీరు ఊళ్ళో వన్స్ యూ కనెక్ట్ దట్ టు ఇంటర్నెట్, ఓకే, యూ కెన్ విజువలైజ్ ద వాల్యూ ఫ్రమ్ ఎనీవేర్. దట్ ఇస్ ద డిఫరెన్స్. మనం సెన్సార్స్ దగ్గరికి వెళ్ళి రీడింగ్స్ తీసుకుని ఆపరేటర్ కి ఎవ్రీ 1 hour వెళ్ళి మానిటర్ చేసుకుని ఈ సిచ్యువేషన్ అంతా ఉండేది. లేదు సార్, ఇప్పుడు లేదు. నౌ ద కాన్సెప్ట్ ఈస్ లైక్ ఇండస్ట్రీ 4 అంటే మీకు దట్స్ లైక్ హై లెవెల్ వ్యూ సార్. all these like robotics, AML, cyber security, okay, all these around 10 modules are there, sir. స్టూడెంట్స్ ఎలా రెడీగా ఉండాలి సార్? అంటే ఇండస్ట్రియల్ ఐఓటీ కానీ, మన పిఎల్సి స్కాడా లేదా డిసిఎస్, డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్స్, ఈ వీటిల్లో వాళ్ళు ఎక్సెల్ అవ్వాలంటే అదర్ దాన్ బీటెక్ ఏమైనా కోర్సెస్ చేస్తే బెటర్ అంటారా సార్? లేకపోతే డ్యూరింగ్ బీటెక్ వాట్ ఎవర్ దే స్టడీ విల్ బి ఎనఫ్? అంటే ఎంట్రీ లెవెల్లో ఇట్ మైట్ బి ఓకే, బట్ లేదా కొంతమంది పాస్ అవుట్ అయ్యి మనం ఇవి నేర్చుకుని జాబ్ కొట్టచ్చు అని అనుకుంటారు కదా సార్, వాళ్ళకి ఏమన్నా సజెస్ట్ చేస్తారని, అంటే ఇవి చేసుకోవచ్చు అని? ఎస్ సార్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి సార్, బయట ఉన్నాయి మార్కెట్ లో. ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ హార్డ్వేర్ మీకు కాస్ట్లీ సార్. హార్డ్వేర్ కాస్ట్లీ. నో యాజ్ లైక్ సాఫ్ట్వేర్ అంటే నార్మల్ ఇప్పుడు జావా, .NET వీటికి ఎవరు కూడా ట్రైనింగ్ సెంటర్స్ పెట్టడానికి పెద్దగా మీకు ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకు అంటే హార్డ్వేర్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ కాస్ట్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ హార్డ్వేర్ ని ప్రోగ్రామ్ చేయాలంటే కూడా మీకు ప్రోగ్రామింగ్ లైసెన్స్ ఉండాలి, which is not free, which is a license also up to 1 lakh 2 lakhs అలా ఉంటుంది సార్. ఓకే. ఈ పాయింట్ వల్ల ఏంటంటే not many of them they are offering training centers. Okay, some of them they are offering training. Problem is their trainers are got trained there only. ఎవరికైతే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేదో వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఇండస్ట్రీ ఏమవుతుందంటే వాళ్ళు చెప్పలేరు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ షో యు వన్ ఎగ్జాంపుల్ ఆల్సో సార్. అంటే ప్రోగ్రామ్ బిల్ కంట్రోల్ అనుకున్నాం కదా, ఓకే, అలా ఉంటుంది అంటే మిడ్ సైజ్డ్. దీంతో మనం ఈజీగా ఒక ఆర్ఓ ప్లాంట్ కంట్రోల్ చేసేయచ్చు. ఒక 100 ఐఓ కనెక్ట్ చేయొచ్చు దీనికి ఈజీగా. ఒక 100 లా కనెక్ట్ చేయొచ్చు. సో ఈ ప్రోగ్రామింగ్ కోర్సెస్ మీకు అంటే ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు
చెప్తే that will differ. క్లియర్ గా Right, ఉంటుంది right. సార్. వన్ మోర్ పాయింట్ ఇస్ నౌ డేస్ సమ్ ఓపెన్ ప్లాట్ఫామ్స్ దే ఆర్ కమింగ్ సార్. అంటే ఏంటంటే యూజింగ్ సిమ్యులేటర్ యాజ్ యూ, అంటే మీరు ఇప్పుడు ఆడ్రినో కానీ రాస్బెరీ పై కానీ ఎలాగైతే ప్రోగ్రామ్ చేస్తారో వీటిని కూడా అలా ప్రోగ్రామ్ చేసుకుని చూసుకోగలిగే ఐడీస్ వచ్చేసి, కానీ Okay, sir. నాట్ మచ్ ఎక్స్ప్లోర్డ్, ఎక్కువ మంది ఎక్స్ప్లోర్ చేయలేదు ఇంకా. Okay. That is also there. అంటే if somebody wants to learn PLC and DCS, okay, it's PLC at least, they can do in this way also. They can do with the open source software. ఓకే సార్. సో పిఎల్సి ఇవన్నీ కరెంట్ జనరేషన్ లో కూడా ఇస్ ఇట్ ఆర్ దే రియల్లీ స్టిల్ వ్యాలిడ్ సార్? అంటే నేను ఇండస్ట్రీ వదిలి చాలా Absolutely. ఇయర్స్ అయిపోయింది కదా. లేదు సో సార్, అప్పుడు ఏదో అబ్సల్యూట్లీ మార్క్ 4 మార్క్ 5 సిస్టమ్స్ ఉండేవి, ఆ తర్వాత నేను అప్గ్రేడ్ కాలే, అక్కడ వరకు చూసా. సో నౌ ఐ డోంట్ నో ఇట్ వేర్ ఇట్ వెంట్ రైట్ నౌ. మార్క్ 4 మార్క్ 5 ఏంటంటే గ్యాస్ టర్బైన్స్ కి డెడికేటెడ్ సిస్టమ్స్ సార్ అవి. డెడికేటెడ్ గా ఉండేవి సార్. PLC is general, sir. PLC is general. Means మీరు ఎనీ టేకింగ్ ఎ సింపుల్ అదో ప్లాంట్ అప్లికేషన్ నుంచి వెరీ కాంప్లెక్స్ చాలా టైం క్రిటికల్ సిస్టమ్స్ కూడా దీంతో మనం డెవలప్ చేయొచ్చు స్క్రాచ్ నుంచి. యా, అండ్ ఆల్సో నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, కోర్ లో కూడా మనకి సాఫ్ట్వేర్ కైండ్ ఆఫ్ కంపెనీస్, అంటే డిజైన్ సైడ్, కొన్ని ఆటోమేషన్ సైడ్, ఏబీబీ ఒకటి, సిమెన్స్ ఒకటి, హనీవెల్ ఒకటి, ఇవి కూడా ఆల్మోస్ట్ ద వే ఆఫ్ వర్క్. అంటే మనకి కొంతమందికి ఇండస్ట్రీలో ఫిజికల్ గా వెళ్ళి వర్క్ చేయడం ఇష్టం ఉండని వాళ్ళకి, సమ్ సార్ట్ ఆఫ్ దిస్ కార్పొరేట్ సెటప్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నచ్చే వాళ్ళకి ఈ కోర్ లో కూడా ఈ టైప్ ఆఫ్ సెక్టార్ ఉంది కదా సార్. అండ్ వెరీ గుడ్ కంపెనీస్ ఆర్ దేర్ డెఫినెట్లీ. యా మీకు ఒక 10-12 ఉన్నాయి సార్ ఆటోమేషన్ మేజర్స్, లైక్ ఎమర్షన్ ఇస్ ద కార్పొరేషన్, రాక్వెల్ ఆటోమేషన్ ఇస్ ద కార్పొరేషన్, నెక్స్ట్ సిమెన్స్, ఏబీబీ, స్నైడర్ ఎలక్ట్రిక్, అందరికీ కూడా బెంగళూరు, పూణేస్ లో చాలా పెద్ద ఆఫీస్ ఉన్నాయి సార్ అందరికీ. లాస్ట్ టైం ఐ సీన్ సిమెన్స్ ఇన్ జర్మనీ సార్. జర్మనీలో ఐ థింక్ ఇట్స్ లైక్ హెడ్ ఆఫీస్ ఆర్ సంథింగ్, బోస్ట్ ఆల్సో దేర్ ఆల్సో లాట్ ఆఫ్ ఆటోమేషన్ ఇస్ హ్యాపెనింగ్. రైట్. సో వాళ్ళు ఉంటుంది సార్. వాళ్ళు ఏంటంటే మీకు బెంగళూరు, పూణే లాంటిలో మెయిన్ డెవలప్మెంట్ అంతా చేస్తారు. ఆ డెవలప్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఫీల్డ్ ఇంజనీర్స్ వస్తారు. సో ఇండస్ట్రీలో కూడా ఓన్లీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సార్, మనం అనుకుంటాం ప్లాంట్ లో పనిచేయడం అంటే ఓన్లీ మెయింటెనెన్స్ ఆపరేషన్స్ అనుకుంటారు. కాదు సార్, ఇది ఓన్లీ 20% ఆఫ్ ద జాబ్. మీకు ప్రాజెక్ట్స్ లోను, కమిషనింగ్ లోను, ఇంజనీరింగ్ డిజైన్ లోను ఫరల్ జాబ్స్ అదే సార్. చాలా మందికి తెలియదు, దానికి రిక్వైర్మెంట్ అంటే ఉందని తెలియదు, దాని రిక్వైర్మెంట్స్ కూడా చాలా మందికి తెలియదు. మనం చేద్దాం సార్, వాటి మీద ఏమైనా మనం సెషన్స్ చేద్దాము, సో దట్ పీపుల్ గెట్ బెనిఫిట్. సార్, సో గోయింగ్ ఫార్వర్డ్ యాజ్ వీఆర్ డిస్కసింగ్ ఆల్సో, స్టూడెంట్స్ కూడా మనం చెప్పొచ్చు, మనం ఒక కోర్స్ ఏదైతే డిజైన్ చేద్దాం అనుకుంటున్నామో, సో స్టూడెంట్స్ ఐ వాంట్ టు అడ్రస్ యూ పీపుల్. సో శరత్ సార్ తో కలిసి మేము ఆల్రెడీ చాలా ఇయర్స్ గా ట్రావెల్ చేస్తున్నాం ఈ థాట్ మీద. ఏంటంటే గ్యాప్ ఏదైతే ఉందో సార్ చెప్పినట్టు, ఇండస్ట్రీలో వాళ్ళకి దే రిక్వైర్ ద పీపుల్, and for you also you require a job, but you don't know the proper direction, and this is all about what we can do in between, so bridging you people. So మేమేమనుకుంటున్నామంటే, మిమ్మల్ని ఇండస్ట్రియల్ రెడీ చేయడానికి కొన్ని కోర్సెస్ డిజైన్ చేద్దాం అనేది సార్తో నాకు డిస్కషన్ జరుగుతుంది. అంటే వీ వాంట్ టు అప్స్కిల్ యూ ఇన్ దిస్ పర్టికులర్ డైరెక్షన్. అందుకే సార్ చెప్పారు కదా, ఈ డైరెక్షన్ లో ఎవరు లేరు. ఎందుకంటే ఐదర్ దే డోంట్ హ్యావ్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఆర్ లైసెన్స్, ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కండిషన్స్ వల్ల దే ఆర్ నాట్. బట్ ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, సార్కి ఆల్రెడీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, దాంతోపాటు మనకు కొన్ని మంచి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. సో వీ కెన్ మేక్ ఏ వెరీ గుడ్ కోర్స్. అంటే కోర్స్ అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డిజైన్ ఏ కోర్స్, బట్ వీ షుడ్ బి సాటిస్ఫైడ్, రైట్? సో ఎందుకు మేము 1 year నుంచి, ఇంతకు ముందు నుంచి డిస్కస్ చేస్తున్నాం, మీ ముందుగా ఏ కోర్సు తీసుకురాలేదంటే, ఆ కోర్స్ లో ఉన్న కంటెంట్ స్టూడెంట్ కి నిజంగా హెల్ప్ అవుతుందా లేదా అనేది మాకు అనిపిస్తే, మనకు అనిపించిన తర్వాత మేము మీకు ఇస్తే అది వ్యాలిడ్. దట్ షోస్ వాట్ వీఆర్. అంటే ఏదో ఒక కోర్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఇలా ఓ సెషన్ చేస్తే మీరు ఇన్స్పైర్ అవుతారు, ఒక కోర్స్ చూపించి 2,000-3,000 అమ్మచ్చు, అది దట్ డజంట్ మేక్ సెన్స్. సో లాంగ్ టర్మ్ ఎవ్రీ సింగిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్, అంటే మీరు ఇప్పుడు 1 hour చూసారు కదా, ఈ టైం మీకు వేస్ట్ కాకూడదు. అట్లాగే మీరు ఒక కోర్స్ తీసుకున్నారంటే ఆ కోర్స్ మీకు హెల్ప్ అవ్వాలి. అలా మేము ఆలోచిస్తున్నాం. అంటే ఇండస్ట్రీ ఏం కోరుకుంటుంది, వీళ్ళు ఎందులో ల్యాగ్ అయి ఉన్నారు, ఈ రెండింటి మధ్యలో మనం ఏం చేయాలి. సో ఈ కోర్స్ కూడా మీకు త్వరలోనే లైవ్ లోకి వస్తుంది. దాని మీద మేము డిస్కషన్ చేస్తున్నాం. ఇనిషియల్ గా 1-2 పెట్టి, తర్వాత బ్రాడర్ వ్యూలో మేబీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ we might talk to industries, because sir knows many number of industries kabatti. So what you need, we can give you those kind of engineers from our side. So this is the major plan we are having. All these things, discussions are happening. సో ఇంకొకటి ఏంటంటే, మీకు కోర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు ఇక్కడ కామెంట్స్ లో కామెంట్ చేయొచ్చు, నేను సార్ చూపిస్తాను. అండ్ సార్ నేను వచ్చి మళ్ళీ ఇంకా మీకు మరిన్ని సెషన్స్ కూడా చేస్తాం. మోర్ నెంబర్ ఆఫ్ సెషన్స్ లైక్ దిస్ విల్ బి బ్రింగింగ్ అవుట్ ఫర్ షూర్. సార్ ఇంకా ఏమన్నా స్పెసిఫిక్ గా, అంటే మెయిన్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సార్, ఎందుకంటే ఈసీ ఇంజనీర్స్ కి కోర్కి వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే, వాళ్ళకి విఎల్ఎస్ఐ ఇస్
ఇన్ ఏ వెరీ గుడ్ పొజిషన్. సో వాళ్ళు విఎల్ఎస్ఏలో దే ఆర్ ఏబుల్ టు మేక్ వెరీ హై ప్యాకేజ్. నాకు మార్నింగ్ కూడా నాకు ఒక స్టూడెంట్ ఫోన్ చేశాడు. తను ఎలక్ట్రికలే కానీ విఎల్ఎస్ఏ చేయడం వల్ల ఇప్పుడు 50 lakhs అంత ప్యాకేజ్ వచ్చిందంట. తను ఐఐటి మెడ్రాస్ లో ఎంటెక్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు నాకు 2 జాబ్స్ వచ్చినాయి సార్, ఏది సెలెక్ట్ చేసుకోవాలో డౌట్ గా ఉంది, కొంచెం గైడ్ చేయండి అని చెప్పాడు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఈసీ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఎలక్ట్రికల్ కి వచ్చేసరికి ఏంటంటే ఈవెన్ నేను ఎన్ఐటి క్యాలికట్ లో ఎంటెక్ చేసిన స్టూడెంట్ ఒక అతను మెసేజ్ చేశాడు, సార్ ప్లేస్మెంట్ వస్తుంది, పే అంత ఏం లేదు సార్, లేదా ప్లేస్మెంట్స్ రావట్లేదు, సంథింగ్ వాళ్ళకి ఏదో ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ తో ఉన్నారు సార్. ఎక్సెప్ట్ పిఎస్యూస్, అంటే ఎండ్ ఆఫ్ ది డే దే వాంట్ ఎంటర్ ఇన్ టు పిఎస్యూస్, అది తప్ప మనకి ఇంకేం ఆపర్చునిటీస్ లేవు. నేను ఎన్నోసార్లు ట్రై చేశాను. ఏంటంటే PSU కి మీకు మేబీ ఇనీషియల్ గా కనిపించవచ్చు వెరీ బిగ్ నెంబర్, మీకు PSU లో ఉండే అన్ని ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తూ వెరీ హై పేలో కొన్ని ఇయర్స్ కష్టపడితే మీరు ఉండొచ్చు కోర్ ఇండస్ట్రీకి వెళ్తే అనేది నేను చెప్దామని ట్రై చేశాను చాలా సార్లు. సార్ మీకు ఇప్పుడు ఈవీకి కూడా, అంటే కోర్ అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఓన్లీ ప్రాసెస్ ఇండస్ట్రీస్ ఏదో కంపెనీకి ఫ్యాక్టరీస్ కి వెళ్ళి పనిచేయడమే అని అనుకుంటారు. సో ఈవీ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎ కోర్ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ సార్. సో వాట్స్ యువర్ సజెషన్స్ ఇన్ ఆల్ టుగెదర్ ఇన్ బ్రాడర్ పర్స్పెక్టివ్? వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ సార్? ఈవీ ఇండస్ట్రీలో కూడా మనకి జాబ్స్ దొరికే ఛాన్సెస్ ఉందా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మెయిన్లీ? డెఫినెట్లీ సార్. అంటే ఈవీ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఏంటంటే పవర్ ఎలక్ట్రానిక్స్, డ్రైవ్స్ ఆ సబ్జెక్ట్స్ బాగా అంటే కొంచెం అవగాహన తెచ్చుకోవడం బాగా అది ఇంపార్టెంట్ సార్. అది ఇంపార్టెంట్. దాని వలన ఖచ్చితంగా ఈవీలో ఉంది సార్. ఎందుకంటే పవర్ ఎలక్ట్రానిక్స్ లో ఎక్స్పర్టైజ్ అంత ఈజీ కాదు సార్. చాలా మంది అంటే రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. కానీ ఏంటంటే అందరూ వెళ్ళినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో సిమ్యులేషన్స్ అవి ఇప్పుడు మ్యాట్లాబ్ లో సిమ్యులేషన్స్ అవి బాగా నేర్చుకోవడము. ఓకే, ఇవి టూల్ బాక్స్ లో కూడా వచ్చేస్తారు. నేను చూసాను యాక్చువల్ గా కొంతమంది వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవి టూల్ బాక్స్ లో కూడా వచ్చాయి. వాటిలో అవి అవేర్నెస్ అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అని క్లెయిమ్ చేయడం కాదు సార్, ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ప్రూవ్ చేయలేదు సార్. అది 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 ఇంపార్టెంట్ స్టూడెంట్. డెఫినెట్లీ ఇప్పుడు చూడండి సార్, మెకానికల్ చాలా మంది స్టూడెంట్స్ ఏమంటారు, మా కార్ డిజైన్ అంటారు. కార్ డిజైన్ డైరెక్ట్ గా వస్తుంది, ఎలా వస్తుంది సార్? దానికి ఏంటంటే మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సిమిలర్లీ ఇలాగా ఇది ఎమర్జింగ్ లో ఉంది కాబట్టి ఇవి మీద మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడం సులువు. కానీ యూ పికప్ స్టార్టింగ్ పాయింట్ అంటే ట్రై టు బిల్డ్ చార్జర్, ట్రై టు బిల్డ్ సింపుల్ చార్జర్. ఓకే, అలాగా ఎక్స్పెన్షియల్ గా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ అగైన్ వెన్ ఇట్ కమ్స్ టు పవర్ ఎలక్ట్రానిక్స్, మీకు మన అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కి చాలా దగ్గరగా ఉంటుంది సార్ యాక్చువల్ గా చెప్పాలంటే. ఓకే, సో అనలాగ్ ఇంకోటి అంటే నా దృష్టిలో ఈ మూడు డిఫరెంట్ గా చూడకూడదు సార్. కాలేజీలో ఏంటంటే చాలా చాలా ప్యాథటిక్ గా ఈ మూడికి డిఫరెన్స్ క్రియేట్ చేసి ఈ ట్రిపుల్ ఈసీకి ఇన్స్ట్రుమెంటేషన్ కి, ఓకే, అది ఏంటంటే మీద మా సబ్జెక్ట్ మైక్రో ప్రాసెసర్ అంటే మాది కాదు, మిషన్ అంటే మీది కాదు అన్న సినారియో బిల్డ్ చేస్తారు. బట్ దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే యాజ్ ఈసీ గ్రాడ్యుయేట్ మీరు ఎవరైనా పిఎస్యూకి వెళ్ళినా కూడా దే నీడ్ టు డీల్ విత్ ద మెషిన్స్ దేర్. ఓకే, మెషిన్స్ ఫండమెంటల్స్ అన్ని చదువుకుంటూనే మనం ఏమైనా చేయగలము. ఓకే, సో ఇదంతా కాంబినేషన్ సార్. అంటే మీకు అన్ని ఒకటే యాక్చువల్ గా. ఇది మంది ఇది కాదు అని ఏం లేదు. ఈవెన్ మీరు ఇందాక నేను చెప్పినట్టు ఇన్స్ట్రుమెంటేషన్ లో కూడా డెప్త్ లోకి వెళ్ళారంటే ఆల్ దట్ ఈస్ కంప్యూటర్ సైన్స్. అంటే కంప్యూటర్ నెట్వర్క్స్, డేటా కమ్యూనికేషన్, ఎంబెడెడ్ ఇవన్నీ వస్తాయి. ఓకే, ఇక్కడ మీరు క్లెయిమ్ చేయలేరు, అది నేను ఓన్ చేసుకున్నాను క్లెయిమ్ చేయలేరు ఖచ్చితంగా. సో అది ఇంపార్టెంట్. అంటే కీప్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్, కీప్ యువర్ బ్రెయిన్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ కమ్స్ ఇన్. అంటే అట్లీస్ట్ ఈ 4 బ్రాంచ్ కి మాత్రం మీరు డిఫరెన్స్ చూపించకూడదు. ట్రిపుల్ ఈసీఈ, సిఎస్సి అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆల్ ఆర్ సేమ్. ఈ స్పెషలైజేషన్ వర్క్ తేడా వస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్, మల్టీమీటర్ బాగా వాడి మీ ల్యాబ్ లో మినిమం ఎక్స్పెరిమెంట్స్ చేయడం మాత్రం నేర్చు. మీరు ఎలక్ట్రికల్ సైన్సెస్ చదివేటప్పుడు మీరు వెనక నుంచి చూసారు అంటే కనుక యూ డోంట్ లెర్న్ ఎనీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, నేను చాలా సార్లు క్లాస్ చెప్పేటప్పుడు కూడా చూస్తాను నెట్వర్క్ అనాలిసిస్ లో మల్టీమీటర్ లో 2 నాబ్స్ ఎందుకు ఉంటాయి, వోల్టేజ్ కి వేరే నాబ్, కరెంట్ ఎందుకు వేరే నాబ్ ఉంటుంది అంటే కూడా తెలియకుండా బీటెక్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎగ్జాక్ట్లీ. మీకు దాని మీద గేట్ క్వశ్చన్ ఉన్నాయి సార్. మీకు మల్టీప్లేయర్స్, షంట్స్ అంటే మెజర్మెంట్ సబ్జెక్ట్ లో షంట్స్, మల్టీప్లేయర్స్ అంతా కూడా దాని అప్లికేషన్ మల్టీమీటర్ ఉంటాయి. అవును. సో ఫస్ట్ అది నేర్చుకోవడం. 2 మ్యాథమెటికల్ ఇంట్యూషన్ కి మీకు కావాలంటే చాలా మంచి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సార్, 3 Blue 1 Brown అని. ఓకే, 3 Blue రిపీట్ చేయండి సార్. నెంబర్ 3 Blue 1 నెంబర్ 1 బ్రౌన్ అంతే. గుడ్ సార్. 3 Blue 1 Brown. ఎస్. ఈ ఛానల్లో ఏంటంటే మీకు అడ్వాన్స్డ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో, మన ఫోరియర్ సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, నెక్స్ట్ ఇంకా ఈ వెక్టర్ క్యాల్కులస్, వెక్టర్ క్యాల్కులస్ ఆపరేటర్స్ అన్ని కూడా మీకు ఫిజికల్ ఇంట్యూషన్ ఉంటుంది సార్. అంటే విజువలైజేషన్ కనపడినప్పుడు స్టూడెంట్స్ కి ఏంటంటే అడ్వాంటేజ్, మీరు బ్లైండ్ గా చెయ్యరు మ్యాథ్స్. మీరు చెప్పిన ఇప్పుడు పోల్స్, జీరోస్ అన్ని కూడా యాక్చువల్ గా ఈ పవర్ ప్లస్ ఎక్స్, ఈ పవర్ మైనస్ ఎక్స్. ఈ పవర్ ప్లస్ ఎక్స్ ఎక్కడ వచ్చిందంటే డైవర్జింగ్, ఈ పవర్ మైనస్ ఎక్స్ కన్వర్జింగ్. దట్ ఇస్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కదా సార్.
సో ఇవి మీరు ఎప్పుడైతే ఈ మ్యాథమెటిక్స్ ని విజువలైజ్ చేయడం మొదలు పెట్టుకోగలిగారో, అలాగే ఎలక్ట్రానిక్స్ కరెంట్ ని వోల్టేజ్ ని డ్రాయింగ్ చూసి నెట్వర్క్స్ సర్క్యూట్స్ చూసి మీరు అర్థం చేసుకోవడం మొదలు పెట్టుకోగలిగారో, డెఫినెట్లీ అది మీకు సబ్జెక్ట్ మీద ట్రమెండస్ ఇంట్రెస్ట్ వస్తుంది. అకార్డింగ్ టు యువర్ ఎబిలిటీ యూ కెన్ సెటిల్ అట్ వన్ పాయింట్ సార్, ఫర్ షూర్. అంటే ముందు మనం అనుకున్న 3 రీజన్ లో ఎక్కడో ఒక స్టూడెంట్ సెటిల్ అయిపోతారు. ఎక్సలెంట్. ఓకే, సార్ ఇంకా అంతేగాని చెప్పాలంటే వీళ్ళు ఎప్పుడు నాకు తెలిసి ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ చూసుండ్రు. అంటే సార్ మన ఎగ్జామ్స్ లో చేసే నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇప్పుడు ప్లాంట్ లో ఇంజనీరింగ్ సర్క్యూట్స్ ఉంటాయి కదా, అంత అవసరం లేదు అట్లీస్ట్ సార్. చిన్నది చూసి ఉండుంటే దే విల్ బి, ఐ మీన్ ఓకే మనం చదివినంత ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒక కాన్ఫరెన్స్ వెళ్ళాను సార్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో ఒక జర్మన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది. అంటే నాకు కొంచెం తెలిసింది కదా అని అడిగితే ఆవిడ చెప్తుంది, ఈ ఇండస్ట్రియల్ డ్రాయింగ్ మనకి పెద్ద పెద్ద షీట్లు ఉంటాయి కదా సార్, అవన్నీ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఆటోమేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. దే ఆర్ దే హ్యావ్ పబ్లిష్డ్ వన్ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ కాన్ఫరెన్స్ పేపర్ ఆన్ దాట్. సో దే ఆర్ డూయింగ్. అప్పుడు నాకు అనిపించింది అట్లీస్ట్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఇదంటూ ఒకటి ఉందని అసలు వాళ్ళకి తెలుసో లేదో కూడా నాకు తెలియదు. నెట్వర్క్స్ నుంచి స్టార్ట్ చేయాలి సార్. అంటే నెట్వర్క్స్ లో కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు సాల్వ్ చేయకుండా కూడా మనం చూసి చాలా వరకు ఆన్సర్ చెప్పొచ్చు సార్. నెట్వర్క్స్ లో బ్యూటీ అది. ఇవి నేను చేస్తాను, ఈ రోజు కూడా నేను చేస్తాను. అది నెట్వర్క్స్ ప్రాబ్లం కనబడితే నేను సాల్వ్ చేసేదాకా నాకు అసలు అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. దట్ సార్ట్ ఆఫ్ అంటే ఇంట్రెస్ట్ ఇక్కడ సార్. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఎగ్జాక్ట్లీ కొంతమంది కమర్షియల్ అయిపోయారు సార్. ఎలా అంటే ఇది ఎగ్జామ్ లో వస్తుందా సార్ నేను చేస్తే అని అడుగుతున్నారు. అది కాదు చేయాల్సింది ఏంటంటే సార్ మనకి సార్ సార్ చేసే ప్రాసెస్ ఎంజాయ్ చేయాలి. లేదు లేదు సో సార్. అంటే ఇప్పుడు చూడండి సార్, మీరు లైఫ్ లో మీరు సెటిల్ అవ్వాలంటే ఏదో ఒక పని కరెక్ట్ గా చేయాలి కదా. ఏదో ఒక పని ఆనెస్ట్ గా డెడికేటెడ్ గా మీ మనసుకు నచ్చినట్టు చేయాలి కదా. సో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఇదే చేయడానికి ప్రయత్నించండి. దీని మీద మీ 40 సంవత్సరాల కెరీర్ బిల్డ్ అవుతుంది. కష్టమే, ఎక్సలెంట్. అన్ని కష్టమే సార్. కష్టం కాదు ఏది, అన్ని కష్టమే లైఫ్. అవును. సో మీరు ఆల్రెడీ చూసిన పాత్ మీకు నచ్చుకో మీ పేరెంట్స్ చెప్పడం వల్ల ఇంకోళ్ళు చెప్పడం వల్ల మీకు ఫ్రీగా సీట్ రావడం వల్ల జాయిన్ అయిపోయారు. ఓకే, Hmm. ఇది ఎలా అంటే నది ఇప్పుడు ఎవరో తీసుకొచ్చి నదిలో తోస్తారు సార్, ఈత రాదు. అవును. మీరు మీరు చేతులు కాళ్ళు కొడితే ముందుకెళ్తారు అవతల బ్యాంక్ కి, లేకపోతే కొట్టకపోతే అక్కడ మీరు క్లోజ్ అయిపోతారు. అంతే సో సార్. ఆ సిచ్యువేషన్ సార్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో ఓకే. దే షుడెంట్ గివ్ అప్ సార్, దే షుడెంట్ గివ్ అప్. సెకండ్ ఇయర్ ఇస్ మోస్ట్ క్రూషియల్. సెకండ్ ఇయర్ లో కానీ ట్రాక్ రాంగ్ అయింది అంటే ఇంకా వాళ్ళు అంటే ఇంకా వాళ్ళని బయట తీయడం కష్టం సార్. ఇబ్బంది చాలా 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 కష్టపడాలి. కోర్స్ అంటే నేను కూడా గేట్ కోచింగ్ లో కొంచెం మేనేజ్ చేశాను కదా సార్, అంతే కదా. ఇది నా అవును సార్, ఎక్స్పీరియన్స్, తెలుసు స్టూడెంట్స్ సార్. నా ఎక్స్పీరియన్స్. ఐ థింక్ వి 1 minute సార్. I think we covered everything, whatever we talked of. ఆల్మోస్ట్. సో ఓకే గైస్, దిస్ ఆర్ ద థింగ్స్ వీ వాంట్ టు డిస్కస్. సార్ మీకు ఇది కాకుండా సార్ నుంచి కానీ నా నుంచి కానీ ఎటువంటి ఇలాంటి సెషన్స్ ఏమైనా కావాలంటే సార్ మేము ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తాం, మీకు ఇంకొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తాం. సో ఐ విల్ చెక్ వన్ థింగ్, ఎందుకంటే ఒక వీడియో చేసినప్పుడు వన్ మెట్రిక్ ఐ విల్ చెక్ ఈజ్ హౌ ఇట్ ఈస్ రీచ్డ్. ఎక్కువ స్టూడెంట్స్ ఇది చూస్తున్నారంటే వీళ్ళకి ఇది కావాలని నేను ఇంకో వీడియో లాంటివి చేస్తాను. సో ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ షేర్ దిస్ సెషన్ విత్ మెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మందికి అసలు కోర్ ఇండస్ట్రీ బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియదు. అలాంటి వీడియో కూడా మీరు ఎక్కడ వచ్చినా దొరకదు. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ ఆర్ గెటింగ్ హియర్. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి, ఎక్కువ మంది మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, అందరికీ అవేర్నెస్ ఇవ్వండి. ఆటోమేటిక్గా విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ మోర్. సో శరత్ సార్ నుంచి మీకు ఇంకేమన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకొక సెషన్ దేని గురించి అన్నా కావాల్సిన నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను ఇలాంటి సెషన్ ఇంకొకటి మళ్ళీ ప్లాన్ చేస్తాను. సార్ ఎనీ ఫైనల్ వర్డ్స్ యూ వాంట్ టు షేర్ సార్? That's right, sir. We are here to help students because that's what our responsibility is as engineers. ఎస్ సార్. Okay, సో సార్ ఆల్సో especially. ఐ థింక్ యు ఆర్ ఆల్సో ప్లానింగ్ వన్ ఇనిషియేటివ్. ఐ హావ్ gone through that. Yes, sir. That's at Yeah, native place. we will work on it, sir, definitely. I mean, quickly I can give that, like PLC, IoT, IIoT, robotics, smart plant, AI labs అని సార్ ఒక ఇనిషియేటివ్ ప్రపోజల్ తో ఉన్నారు. సో ఐ హోప్ అండ్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఏం లేదు, జస్ట్ వాట్ వీ వాంట్ టు డూ ఈస్ టు ఫిల్ ద గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో దట్స్ ఇట్, దట్ మచ్ సింపుల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఇచ్చిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంది స్టూడెంట్స్ కి ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది ఈ రోజుల్లో చాలా 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 ఇంపార్టెంట్ సార్. సో definitely this will be very much helpful for many students who are aspiring or thinking about the core industry or don't have any awareness about core industry. You have given excellent guidance for our students, sir. So soon we will make one more video on different topics regarding the Tata Steel experience గురించి కానీ, బికాస్ Sure, మీకున్న sure. Will ఎక్స్పీరియన్స్ do. ఎనామరస్. ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది స్టూడెంట్స్ కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సార్. ఐ విల్ ట్రై టు బ్రింగ్ యూ పీపుల్ లైక్ యూ అండ్ మేక్ మై స్టూడెంట్స్ మోర్ అండ్ మోర్ అవేర్ అబౌట్ ఇట్.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.